ఇక తెలంగాణలో పెట్రోల్ బంక్లకు కూడా ఆదివారం అయితే సెలవిస్తున్నట్లు పెట్రోల్ బంక్ యాజమానుల సంఘం అయితే చెప్పుకుంటూ వస్తుంది. ఇది వచ్చేసి మే 14 నుండి అయితే పెట్రోల్ బంకులకు అయితే సెలవు అన్నట్టు అయితే తెలుస్తుంది. ఓన్లీ తెలంగాణలోనే కాదు, మన ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇలా అమలు అవుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే దీని మీద మరి ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలు కూడా తెలుసుకుందాము. ఒకసారి ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అన్న నమస్తే అన్న. ఇక్కడ నుండి ఆదివారం కూడా సెలవిస్తాము పెట్రోల్ బంకులకని అయితే ఇలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? సండే బంద్ చేసేట్లా మా సండేనే అందరూ ఊళ్ళైన హాలిడేస్ ఉంటాయి, బయట తిరగడానికి చేయడానికి వెళ్తారు. ఇప్పుడు మామూలుగా ఉండేవాళ్ళు అంటే అది వేరు, కానీ ఇప్పుడు జాబులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఏదైనా సండేనే కదా, వాళ్ళు ట్రిప్ ఎక్కడ వెళ్ళాలి చేయాలి పిల్లలతో ఇట్లా తిరగాలంటే అదే రోజు కదా, అదే రోజు బంద్ చేస్తే కరెక్ట్ కాదు కదా. ఇది వచ్చేసి మే 14 నుండి ఇలా అమలు చేస్తామని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అయితే దీని మీద మరి మీరేమనుకుంటున్నారు? అదైతే కరెక్ట్ కాదులే, కరెక్ట్ కాదు. ఇంకా దానికని ఇంకా వేరే డేస్ ఏదైనా వర్కింగ్ డేస్లో పెట్టుకున్నా అది వేరు, ఇప్పుడు హాలిడేస్లో పెట్టుకుని కరెక్ట్ కాదు కదా. అంటే వర్కింగ్ డేస్లో చాలా మంది సాఫ్ట్వేర్ కానీ స్కూల్స్కి కాలేజెస్కి ఇలా వెళ్తూ ఉంటారు కదా. మరి వీకెండ్లో అయితే పెట్రోల్ బంక్లకు కూడా సెలవు ఇస్తే కొంచెం పర్యావరణ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇలా అనుకుంటూ అయితే అమలు చేయడం అయితే జరుగుతూ ఉంది. దీని మీద మరి మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఆదివారం అయితే పిల్లలతో ఫ్యామిలీతో బయటకు వెళ్తూ ఉంటాము. సో పడుకుని ఉంటారు పిల్లలు, ఇట్లా ఎక్కడ వెళ్ళినా చేసినా కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి సండే బాగుంటుంది అంతే. యాక్చువల్గా ఏంటంటే నేను మండే నుంచి సాటర్డే వరకు డ్యూటీకి వెళ్తాను. తిరిగితే ఏదైనా ఉంటే ఆదివారమే తిరిగితే, ఆదివారం అంటే పెట్రోల్ బంకులు బంద్ అంటే ఇంక పెట్రోల్ ఎక్కడ కొట్టించుకోవాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఒక రోజు ముందు కొట్టించుకుంటే సరిపోతుంది కదా. అట్లా అంటే ఓకే, కాకపోతే ఏంటంటే డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి కదన్నా. నాది యాక్చువల్గా వచ్చేసి 10 to 7 వరకు ఉంటుంది. ఒకవేళ పాసిబుల్ అయితే ఆ టైంలో వస్తాం, ఆ టైంలో కుదరకపోతే మళ్ళీ పెట్రోల్ దొరకదు కదన్నట్టు, అప్పుడు ఏం చేయాలి? మరి పెట్రోల్ ధరలు ఎలా అనిపిస్తున్నాయి? పెట్రోల్ ధరలు ఎప్పటి నుంచే ఉన్నాయి కదన్నా, ఎక్కువగానే ఉన్నాయి, తక్కువ అయితే కాదు. తక్కువ చేస్తే మంచిగా ఉంటుంది, లేదంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బైకులు వేరే బైకులు వస్తున్నాయి కదా, ఆ బైకులు తీసుకుని ఇంకా అవి వాడుకోవాలండి. ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? పెరిగే అవకాశం ఉంటే నడుచుకుని వెళ్ళాలన్నా, అంతే, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఇంతకు మించి పెరిగితే కష్టమైపోద్ది అన్న. ఇప్పుడున్న వాటికే గతి లేదు, ఇంకా మళ్ళీ పెంచితే కష్టంగా ఉంటుంది కదా. అప్పుడు అంటే ఆదివారం కాదు, శని ఆదివారాలు కూడా లీవ్ ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నా? శని ఆదివారాలు కూడా అంటే రెండు, శనివారం ఆదివారం కూడా లీవ్ పెడితే ఎలా ఉంటుంది పెట్రోల్ బంక్లకి? అట్లా అంటున్నా, అంటే మోస్ట్లీ వీక్ డేస్లోనే కదా ఎక్కువ క్రౌడ్ వస్తారు. ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఏదైనా ప్లాన్ చేయడానికైనా అప్పుడే అంటే మాకు ఇబ్బంది ఉంటుంది. కానీ మే 14న అమలు కాబోతుందని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఏమన్నా నాకైతే తెలీదు, ఐడియా లేదు. ఏమో ఫస్ట్లో అయితే ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఏమన్నా చేస్తే దాన్ని బట్టి తర్వాత క్లారిటీ ఉంటుంది. అంకుల్, సండే పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తామంటున్నారు, మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? సండే క్లోజ్ చేయడం అంటే అన్నీ క్లోజ్ చేసామనండి బాగుంటుంది. అన్నీ క్లోజ్ చేస్తే బాగుంటుంది. అంటే షాప్స్ ఇలాంటి అన్నీ బంద్ చేసామనండి, మొత్తం ఇంట్లోకి పడుకోమనండి అందరికి, అది మంచి బాగుంటుంది. ఇంకా అసలు సండే ఎలాంటి వర్క్ ఉండదు, ఇంకా సండే అంటే సండే లాగా ఉండాలని మీ ఒపీనియన్? సండే లాగా ఉండాలి. సండే అందరికీ హాలిడేస్ ఉంటుంది, మ్యాక్సిమం అంతా హాలిడే ఉంటుంది. కాబట్టి ఈరోజు పెట్రోల్ బంకులు బంద్ ఉండడం మంచిది కాదు. అంటే సండే ఏంటంటే పిల్లలతో బయటకు వెళ్ళి స్పెండ్ చేస్తారు కదా, మరి అప్పుడు పెట్రోల్ బంకులు లేకపోతే ఎలా? మరి పెట్రోల్ బంక్ కానీ అంటే కార్లో వెళ్తే డీజిల్ కానీ కంపల్సరీ ఉండాలి కదా. అందుకే సండే మాత్రం పెట్రోల్ బంకులు బంద్ చేయకూడదు. వేరే రోజు ఏ రోజైనా పర్వాలేదు అలా. బట్ మీ ఒపీనియన్ మాత్రం సండే బంద్ చేయకూడదని మీ ఒపీనియన్ అంతే. సండే కంపల్సరీ ఉండాలి. పెట్రోల్ రేట్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? పెట్రోల్ రేట్స్ అలా ఉన్నాయి అంటే అలాగే, ఇంకా తగ్గడం లేదు. ధరలు బాగా ఉన్నాయి, తగ్గడం లేదు, ఇంకా తగ్గాలి. ఇంకా చెప్పే అన్న, ఇది ఇప్పుడు ఇక నుంచి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అంటున్నారు, మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి నిర్ణయమే కదా, చాలా మంచి నిర్ణయం. శనివారం రాత్రి వరకు కొట్టేసుకుంటే మంచిది. సండే అంతా పొల్యూషన్ ఉండదు, జాగ్రత్తగా ఉంటాయి, వెహికల్స్ తక్కువ వాడతారు కొద్దిగా. అంటే బయటకు వచ్చేటోళ్ళు రారు కదా, కావాలని అనుకుంటే రారు. ఇప్పుడు కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి పర్యావరణ పరంగా మంచి నిర్ణయం ఇది. ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి, తప్పేం లేదు. ఇలాంటి వాటిని పార్టీలు గిట్టీలు రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇలాంటి విషయంలో ఎంకరేజ్ ఆల్వేస్. చాలా మంది ఏమంటున్నారంటే మేము పిల్లలతో ఆదివారమే బయటకు వెళ్తాము, స్పెండ్ చేస్తాము. శనివారం కొట్టుకోండి పెట్రోల్, శుక్రవారం సాయంత్రం కొట్టుకోండి, ఆదివారమే కొట్టుకోవాలని లేదు కదా. ముందు రోజు ట్యాంక్ ఫుల్ చేసుకోండి, పోవాలనుకుంటే. దూరం పోవాలనుకుంటే మీకు తెలియకుండా ఉండదు కదా. ప్లాన్ చేసుకుంటే ఆదివారం పొద్దున్న ప్లాన్ చేసుకోరు కదా ఎవడైనా, అప్పటికప్పుడు
శనివారం నైట్ కొట్టించుకోండి. అయినా ఆ పరిస్థితి వరకు రావద్దు కదా. ఫస్ట్లో ఇబ్బంది ఉంటుంది, తర్వాత సెట్ అవుతారు అంతే. సో ఇది వచ్చేసి మే 14 నుండి అమలు అవుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఐ డూ అప్రిషియేట్ మోడీ గవర్నమెంట్. ఇలాంటి విషయాల్లో నో మోర్ డౌట్స్ అండ్ నో మోర్ అప్లికేషన్స్. ఏం పర్లేదు, కొద్ది రోజులు ఫస్ట్ అయితే కొద్దిగా 2 వారాలకు ఒకసారి చేయమని, ఆ తర్వాత నుంచి ప్రతి ఆదివారం చేస్తే బాగుంటుంది. అంటే ఇది ఓన్లీ మన తెలంగాణలోనే కాదు, చాలా రాష్ట్రాల్లో ఇండియా చేయాలి ఇది. ఓవరాల్ వరల్డ్ చేసినా తప్పులేదు, ఓవరాల్ ఇండియా చేసినా తప్పులేదు. ఐ డూ అప్రిషియేట్, ఐ డూ కంగ్రాట్స్. ఇది రెగ్యులర్ కొనసాగాలి. ఫస్ట్ కాకపోతే ఒక 2 ఆదివారాలు మూసి తర్వాత నుంచి 4 ఆదివారాలు చేస్తే వెరీ గుడ్. పెట్రోల్ బంక్లకు సెలవు అయింది బాబు. అన్న ఇప్పుడు ఆదివారం పెట్రోల్ బంక్లకు సెలవు అంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? అలా చేస్తే ఎలా? అది గవర్నమెంట్కి లాస్ కదా. అంటే ఇక అన్నిటికీ సెలవు ఇస్తున్నారు కదా, పర్యావరణంగా ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్లకు కూడా సెలవు ఇస్తే కొంచెం అలా అయితే 24 అవర్స్ పెట్టుకోవాలి కదా పెట్రోల్ బంక్లో. ఆదివారం ఒకరోజు లీవ్ కావాల్సినప్పుడు 24 అవర్స్ పెట్రోల్ బంకులు పెట్టుకుంటే అప్పుడు లీవ్ తీసుకున్నా సరిపోద్ది కదా. అంటే ఆదివారం చాలా మందికి ఎక్కువ వర్క్ ఉండదు కదా, వీక్ డేస్ కాదు కదా అని చెప్పేసి వీకెండ్స్ ఎలా ఎవరైనా బయటికి వెళ్తే అప్పుడు ఎలా? అప్పుడు కూడా కష్టమే కదా. అంటే హాస్పిటాలిటీ అనేది 24 అవర్స్ ఉండాలి కదన్నా. పెట్రోల్ బంకులు కానీ, హాస్పిటాలిటీ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ 24 అవర్స్ ఉండాలి. ఎమర్జెన్సీ పడుతుంది, ఇప్పుడు మీ బండిలో పెట్రోల్ ఉండదు, మీకు ఏమన్నా హాస్పిటల్ ఎమర్జెన్సీ పడుతుంది, ఎట్లా చేస్తావు నువ్వు? బయటికి పోలేవు, పెట్రోల్ లేదు, ఎవరిని అడుగుతావు? బ్లాక్లో ఉంటావు, మళ్ళీ బ్లాక్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అనేది మాత్రం నిజం. హాస్పిటల్స్ అండ్ పెట్రోల్ బంక్లు అనేది చాలా, అంటే కొందరికి ఎమర్జెన్సీ అనేది, ఇప్పుడు కొందరికి యాక్సిడెంట్ అయ్యి కానివ్వండి. సో ఇట్లా ఇది మంచి పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అట్లయినా కానీ ఇప్పుడు 24 అవర్స్ పెట్రోల్ బంకులు ఓపెన్ చేయడం మంచిది, ఎక్కువ స్టాఫ్ను పెట్టుకొని. స్టాఫ్కి సెలవు ఇలా అంటే ఇప్పుడు మామూలుగా మాల్స్ ఇవన్నీ ఉన్నాయి, వీక్ ఆఫ్స్ ఇస్తున్నారు. అంటే కొందరు ఏమంటున్నారు అంటే ఫ్రైడే తీసుకోవచ్చు, లేదంటే వెన్స్డే తీసుకోవచ్చు, నీకు అవసరమైనప్పుడు వీక్ ఒక రోజు హాలిడే తీసుకోవచ్చు. పెట్రోల్ స్టాక్ గా కొట్టించుకుంటే బెస్ట్ కదా. ఆదివారం ఎలా అయినా మీరు బయటకు వెళ్తారని తెలిసినప్పుడు మరి శనివారమే కొట్టించు. ఇప్పుడు స్టాక్ గా కొట్టించుకోవాలి, డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కొట్టించుకోగలరు. ఇప్పుడు చాలా మందితో డబ్బులు ఉండవు, అంతా మిడిల్ క్లాసే. మాక్సిమం ఇండియాలో బతుకుతున్న వాళ్ళు 80% పైన మిడిల్ క్లాసే ఉన్నారు. కూలీ వైజ్ కూడా వస్తాండే, ఒకరికి రోజుకి 500 వస్తే 100 రూపాయలు పెట్రోల్కి పోసుకుంటాడు, 400 ఖర్చు పెట్టుకుంటాడు. కాబట్టి అంటే మీరు అన్నది కూడా కరెక్ట్. ఇప్పుడు డబ్బులు అందరితోనూ ఉండవు కదా, క్యాష్ ఉండవు. ఇప్పుడు మేమే వచ్చినాము, 100 రూపాయలు కొట్టించుకుంటాము, తిరుగుతాము, వెళ్ళిపోతాము మా పని చూసుకొని. రేపు ఏదైనా పని పడితే కొట్టించుకోవాలనుకుంటాం. ఇప్పుడు స్టాక్ కొట్టించుకోవాలంటే మా పోయే పనిలో ఆపుకొని ఖర్చులు తగ్గించుకొని కొట్టించుకో కష్టం అవుతుంది కదా. అట్లా మీ ఒపీనియన్ ఏంటి మరి? ఇది వచ్చేసి అయితే మే 14 నుండి అమలు చేస్తామని అయితే అంటున్నారు. మరి అంతా బేకార్, ఏదంతా బేకార్నా, వేస్ట్. ఇంకా నన్ను అయితే 24 అవర్స్ ఓపెన్ చేయడం బెస్ట్. కొన్ని ఏరియాస్లో పోలీస్ ప్రొటెక్షన్తో. ఇప్పుడు హాస్పిటాలిటీ, ఫుడ్, పోలీస్ స్టేషన్లు ఖచ్చితంగా ఉండాల్సిండేదే, పెట్రోల్ బంకులు అన్నీ. ఇప్పుడు దీన్ని బంద్ చేస్తామనేది అసలు వేస్ట్ ఆలోచన నన్ను అడిగితే. థ్యాంక్ యూ.